వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శోభ. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించబోవు నూతన అక్షరాస్యత కార్యక్రమాన్ని నిర్వహించే నిమిత్తం మార్గదర్శకాలకై సమావేశాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా గారు మండలంలోని రామచంద్రాపురం శ్రీకూర్మం పంచాయతీలో వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం మొదలగు లబ్దిదారులచే నూతన అక్షరాస్యత కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా నవభారత సాక్షరత కార్యక్రమాన్ని నిర్వహించే నిమిత్తం మార్గదర్శకాలు జారీ చేసేందుకు పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర బృంద సభ్యులు శివశ్రీ పోతు రిచాదేవర్, హర్షిత్ మస్తాన్, అలాగే రామచంద్రాపురం ఎంపీపీ రఘురాం, సర్పంచ్ జీవీ రమణ, వయోజన విద్యా సంచాలకులు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాపురం జ్ఞానభారతి సీనియర్ సెకండరీ హైస్కూల్ ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. జ్ఞానభారతి పాఠశాల ఎస్పీసీ విద్యార్థులు 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి దాసన్నపేట మీదుగా బస్టాండ్ వరకు విద్యార్థులు ర్యాలీగా వెళ్లారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీ సందర్భంగా పాఠశాల స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ టీం విద్యార్థులు ప్రత్యేక డ్రిల్ బస్టాండ్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానభారతి సెక్రటరీ జోహార్ ఖాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖతో అనుసంధానమైన స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ వ్యవస్థ తమ పాఠశాలకు మాత్రమే ఉండడం అత్యంత గర్వకారణ విషయమన్నారు. జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం సీనియర్ సెకండరీ స్కూల్ ఇచ్చాపురం తరఫు నుంచి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రేపు మన జాతీయ లెవెల్లో ఢిల్లీలో జరగబోయే గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జ్ఞానభారతి విద్యార్థులు, ఎస్పీసీ స్టూడెంట్స్ మరియు సిబిఎస్ఈ 11, 12 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులతో కలిపి జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇచ్చాపురంలో మహా ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాలీలో దాసనపేట జంక్షన్ మరియు బజార్ జంక్షన్ బస్టాండ్లో కదంతాలు చేసి ప్రజల మన్నల్ని మన విద్యార్థులు పొందారు. ఈ కార్యక్రమంలో ఊరి పెద్దలు, తల్లిదండ్రులు, ముఖ్యంగా పోలీసు వారు ముఖ్య ధన్యవాదాలు. ఎస్ఐ గారు, వారి సిబ్బంది కూడా మాతో ర్యాలీలో పాల్గొని కదంతాల్లో పాల్గొని మా పిల్లలందరినీ ఉత్సాహపరిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు తల్లి యమున. నేను 9వ తరగతి చదువుతున్నాను జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో. ఈరోజు మా స్కూల్లో ఏ స్కూల్లో లేని విధంగా ఎస్పీసీ స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ర్యాలీని నిర్వహించారు. బస్ స్టాండ్, దాసన్నపేట వీధుల్లో మేము మా ర్యాలీ ప్రదర్శనని చూపించి ప్రజలను ఆకట్టుకున్నాము. సెక్రటరీ సార్ జోహర్ ఖాన్ సార్కి, ప్రిన్సిపల్ సార్ ఐవి సార్కి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై భారత్. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇందుభూషణ్ పండా, ఏఓ ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. క్రీడా కోర్టులు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య. నర్సనపేట పట్టణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ పథకంలో భాగంగా క్రీడా ప్రాంగణంలో 7 క్రీడా కోర్టుల నిర్మాణానికి రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య శంకుస్థాపన చేశారు. క్రీడలు విద్యార్థులకు శారీరక, మానసికంగా వృద్ధి చెందడానికి ఎంతో దోహదపడతాయని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఆరింగ్ మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, మేజర్ పంచాయతీ సర్పంచ్ బుర్రల్లి శంకర్, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొన్న కివిడి కళా వెంకట్రావు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి పాల్గొన్నారు. ఆయనతో పాటు ఆ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మండలంలో గల బీసీ నాయకులు, మండల ముఖ్య నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్లలో 75వ గణతంత్ర దినోత్సవాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో శుక్రవారం భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తితో నడుచుకోవాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని సమర్పించారు. అనంతరం ఎస్పీ, పోలీస్ అధికారులు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జనవరి 26, 1950న భారత రాజ్యాంగం అమల్లోకి రావడాన్ని స్మరించుకుని దేశవ్యాప్తంగా ఎంతో ఆనందంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, యావత్ ప్రపంచానికి ఆదర్శప్రాయమైనదని కొనియాడారు. మన రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువల స్ఫూర్తి నిరంతరం కొనసాగేలా చూసుకోవాలని, సిబ్బంది అందరూ రాజ్యాంగబద్దంగా నిబద్దతతో తమ విధులు నిర్వర్తిస్తూ ప్రజల భద్రతకు భరోసానిస్తూ దేశ సేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. మన దేశంలో అంతర్గతంగా వివిధ కులాలు, వివిధ జాతులు, వివిధ వర్గాలు ఉన్నప్పటికీ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం మరియు జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలో పౌరులు ఐకమత్యంగా జాతీయ జెండా ఆవిష్కరించి ఐక్యతకు నిదర్శనంగా ప్రపంచ దేశాలకు నిలుస్తున్నామని జిల్లా ఎస్పీ తెలియజేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు విఎన్ మణికంఠ, టిపి వెటలేశ్వర్, జె తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్కూల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వ్యాసరచన, వక్తృత్వ, వేషధారణ, నృత్య పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేసి మరింత ఉత్తేజపరిచారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి రామారావు మాట్లాడుతూ భావి భారత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సిబ్బందిని కోరారు. విద్యార్థులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు. వివిధ రకాల ప్రదర్శనలు చేశారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.